హాయ్ వైస్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, లడ్డూకు సంబంధించి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈవెన్ ఆ పార్టీలో పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో భాగమే కాబట్టి ఏదైనా అందరూ తలాకాస్త పంచుకోవాల్సిందే, లాభమైనా నష్టమైనా మంచైనా చెడైనా అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి కామెంట్లు. అయితే దీనికి సంబంధించి రాను ఆ పరిస్థితి ఎలా మారిపోయింది అంటే, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా లేదు, ఎవరైనా వీళ్ళు నియోజకవర్గాల వారీగా, లేదు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ల వారీగా, లేదు ఎవరైనా రాష్ట్ర సచివాలయంలో కావచ్చు, సీఎంఓలో కావచ్చు, చంద్రబాబు నాయుడు కలవటానికి వచ్చి ఎవరైనా వచ్చారు అంటే కలవటానికి వెళ్తున్నాము, పెద్ద వ్యక్తులు కలవటానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు వారికి ఏమి ఇష్టమో, లేదు వీరు ఏదైతే తీసుకురాగలరో అవన్నీ తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ప్రధానమంత్రి గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదం కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కావచ్చు, లేదా మరో వేరే దేవునికి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, అవి అందిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినా, లేదు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళినా, వేరే కేంద్ర మంత్రులు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా వీళ్ళు షూ తీయటం కానీ చెప్పులు తీయటం కానీ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆయన కలవడానికి వచ్చినప్పుడైనా, ఏదైనా చిన్న విగ్రహం తీసుకొచ్చినా, లేదా ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చినా, ఈయన ఏదైనా శంకుస్థాపనకప్పుడు లేదంటే వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పులు విడిసి వాటిని తీసుకునేటువంటి పరిస్థితి మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు ఎక్కడికి దారితీసాయి అంటే, చెప్పులు తీసి మేము వేసుకోవాలి అనేటువంటి ప్రొజెక్ట్ చేయడానికి రీసెంట్ గా అసెంబ్లీలో శాసన మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చి, కలర్ జిరాక్స్ ఫోటోలు తీసుకొని వచ్చి వాళ్ళు మండలిలో ప్రొజెక్ట్ చేయడం కావచ్చు. ఆ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పులు వేసుకొని ఒక ఫ్రంట్ జిరాక్స్ తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తున్నారు, ఇదా మీరు చేసేది, ఇదా మీకున్న దైవభక్తి అని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో ఒక మూవీ, అల్లు అర్జున్ మూవీ ఏదో ఉంటది, మేబీ జులై అనుకుంటా, దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు అల్లు అర్జున్ తో సంభాషిస్తూ బ్రహ్మానందం గారి గురించి చెప్తూ ఉంటారు. వీడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా ఒక్క నిమిషంలో దొరికిపోవటం వీడి ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి ఎదురవుతుందా? వీళ్ళు చేసినటువంటి కామెంట్లు వీళ్ళకి తిరిగి బూమరంగ్ అవుతూ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా అసెంబ్లీలో కావచ్చు, లేదంటే సీఎంలో కావచ్చు, కొంతమంది నేతలు వచ్చి కలిసినటువంటి సందర్భంలో మొమెంటో ఇచ్చారు, శాలువా కప్పారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పులు తీయాలి కదా అని చెప్పి గుర్తొచ్చి అప్పుడు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పులు షూ తీసి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ దాన్ని పట్టుకుని ఫోజులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ వీడియోలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రజా దర్బార్లో భాగంగా కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలందరికీ వాళ్ళ ఫ్యామిలీలతో సహా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రోజుగా, లేదంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాల వారీగా ఆయన విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విందులో భాగంగా నారా లోకేష్ గారిని మీట్ అవుతున్నప్పుడు ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వారు కూడా కొన్ని వెంకటేశ్వర స్వామికి సంబంధించి విగ్రహాలు తీసుకొచ్చినప్పుడు, లేదంటే ఫోటోలు తీసుకొచ్చినప్పుడు, ఫ్రేములు తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా మరలా ఆయనకు ఉన్నటువంటి శాండిల్స్ తీసేసి నుంచొని, చూసారా మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఆయన వేసినటువంటి పిటిషన్ కావచ్చు, మరోవైపు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, మరోవైపు వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఎంత పరమ భక్తులమో అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుందా? చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడిందా? ఎవరైనా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరైనా గబుక్కుని తీసుకొచ్చిస్తే వెంటనే చెప్పులు తీసి అందుకోవడం అనేది మర్చిపోవచ్చు, లేదంటే దాంట్లో భాగంలో వెళ్తూ ఉన్నప్పుడు గబుక్కుని తీసుకుంటారు. నెక్స్ట్ వెనుకున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వాటిని తీసేసుకొని వారిని కారులోనే అక్కడ భద్రపరుస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షణం ఆగి ఆయన షూను, ఆయన చెప్పులు ఏవో తీసేసి ఆయన వెళ్లి వాటిని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన క్రిస్టియను, ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన
ఏ విధమైనటువంటి వాల్యూ ఇవ్వరు అనేటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అది రివర్స్ అయిందా? ఇప్పుడు వీళ్ళు మేము హిందువులమే, మేము ప్రతిదానికి మేము వాల్యూ ఇస్తాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ అగత్యం వీళ్ళకి ఏర్పడిందా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులే అందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు, ఎవరు దీన్ని మీరు హిందువులని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఎవరు వీళ్ళు ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా ఎవరి మనోభావాలైనా దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వాటి మీద యాక్షన్ తీసుకోవడం అనేది మీ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత ఇది. దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో లేదు ఒక వారి మీద ఒక నిందార్థం అనేటువంటి ప్రక్రియలు చేసినటువంటి కార్యక్రమాల వాటిని కప్పిపుచ్చుకోవడానికా లేదు వాటిని దాటేసుకోవడానికా మేము ఇలాగే చేస్తాము అని చెప్పి ఇప్పుడు వీళ్ళు పర్టికులర్ గా ఇవి చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా? ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కూటమి నేతల పరిస్థితి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, నారా లోకేష్ గారి పరిస్థితి తయారైందా? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి తయారైందా అంటే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా అసలు ఆయన కనిపించట్లేదు, వినిపించట్లేదు, ఆయన మాట్లాడలేదు, ఆయన పలుకు లేదు, ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో మేబీ మరి ఇంకా ఆయనకే తెలియాలి. ఎటువంటి కామెంట్లు చేయట్లేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే మనం. ఒకవేళ ఆయన కూడా ఇలా బయటకు వచ్చి ఆయన కూడా ఇదే పరిస్థితి రిపీట్ చేస్తే అప్పుడు మరలా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయేమో, అది ఫ్యూచర్ లో చూద్దాం. ఇప్పటి వరకైతే వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. దీనికి అనుగుణంగా ఈ మధ్య కాలంలో మన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఎంటర్ అవడం, ఆయన సుప్రీంకోర్టులో పిల్లి వేయడం, ఇది మరీ ఇంకో దెబ్బ అనుకోవాలి. ఒక పక్క వైసీపీ నేతల చేస్తున్నటువంటి మాస్ ర్యాగింగ్ అనుకోవచ్చు. ఎట్లాగో అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు కాబట్టి మండలిలో వీళ్ళకి బలం ఉంది కాబట్టి మండలిలో వీళ్ళు ఏకిపారేస్తున్నటువంటి విధానం వీళ్ళు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కౌంటర్ ఇచ్చుకోవాల్సిన అవసరం అగత్యం ఏర్పడ్డాయి. మరోవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ప్రత్యర్థుల బట్టలు ఓడదీసి నిలబెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ లడ్డు వివాదానికి సంబంధించి దీంట్లో మరలా ఇంకో కమిటీ వేస్తాము అనేటువంటి దానికి సంబంధించి ఆయన మరలా ఒక బిల్ వేయడం, ఇవన్నీ కూడా కూటమికి కునుకు లేకుండా చేస్తున్నాయా? దెబ్బ మీద దెబ్బగా వాళ్ళకి నిద్ర రాకుండా చేస్తున్నాయా? ఈ పరిస్థితులన్నీ రాబో రోజుల్లో ఏ విధంగా మారుతాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు మీడియా జోన్.